అక్క నీకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయిందట? అవును తమ్ముడు, చిన్నప్పుడు నేను సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు లారీ వచ్చి గుద్దితే 50 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాను. 50 అడుగుల దూరంలో ఎగిరిపడ్డావా అక్క? మరి అప్పుడు బతుకున్నావా చచ్చిపోయావా? ఈ ఒక్కరోజు ఆగాల్సింది అత్తగారు, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయా? బాధపడక, మీ అత్తయ్య గారు అంటే నీకు చాలా ఇష్టంలా ఉంది. ఇష్టమా తొక్క, నిన్నే 5,000 పెట్టి చీర కొనుక్కుంటే అది కట్టుకొని చచ్చిపోయిందని బాధపడుతున్నాను. పొద్దున్నే లేసానండి, బ్రష్నే చేశానండి, ఇల్లు వాకలు తుడిసానండి, కాఫీలే పెట్టానండి, టిఫినులే చేశానండి, వంట కూడా చేశానండి, టిఫినులు అందరికెత్తి కేరాజీలే సర్దానండి, బట్టలే ఉతికానండి, వాటిని ఆరేసొచ్చి గిన్నెలే తోమానండి, టైము చూస్తే 11 అయిందండి, టిఫిను కూడా చేయలేదులేండి, ఇంటికాడ ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావంటున్నారండి, ఇకనైనా మా బాధ మా కష్టం తెలుసు. ఏంటి, నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాను, మీ మొబైల్లో మంచి పాట పెట్టి నా మొబైల్లో మంచి వీడియో తీయండి నాకు. సరే వెళ్ళు. యాక్షన్. నిన్ను వీడని నీడను ఒక పాట వద్దండి, ఇంకో పాట పెట్టండి. సరే రెడీ, యాక్షన్. మోహిని పిశాచి రాజలిలే శాగిని విషు. ఏంటి చూడండి, ఎదురింటి గంగ వాళ్ళ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తుంది. నాకు కూడా అలా ముద్దు పెట్టి పంపించాలని ఉందండి. నీకేమైనా పిచ్చా? వాళ్ళ ఆయనకి నువ్వెందుకే ముద్దు పెడతావు? ఒరే యదవా, నేను ముద్దు పెడతాననేది అతనికి కాదురా, నీకు. మేడం గారు, నేను గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అక్కడ పెద్ద స్తంభం కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఈ బండితో వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దావనుకో, అంబులెన్స్ వచ్చి నిన్ను తీసుకెళ్తుంది. ఏంటి, ముంతాజ్ చనిపోయిన తర్వాత ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, మరి నేను చనిపోయిన తర్వాత నా కోసం మీరేం కడతారు? పాడి. ఏంటి? పాడి కడతాను. మా ఇంట్లో ఎవరు చనిపోయినా పాడే కడతాం. ఏమైందే? ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి ఈరోజు 7 గంటలకు వచ్చావు. ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు 10 రూపీస్ రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను. కోళ్ళ, ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు, మీ అత్తగారి ఇల్లు. ఎప్పుడైనా నాతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు. అత్తగారు, మీకు కూడా ఇది అత్తగారి ఇల్లే. మీరు నాతో మర్యాదగా మాట్లాడితే నేను కూడా మీతో మర్యాదగా మాట్లాడతాను. గంగా, నాకు మీ బావకి గొడవైంది. మీ బావ ఎక్కడికి పిలిచినా వెళ్ళొద్దు, సరేనక్క? గంగా, ఆల్ఫాకి వెళ్ళి బిర్యానీ తిందాం, వస్తావా? నేను ఎక్కడికి రాను బావా. సల్మా, నువ్వైనా వస్తావా? సరే పదండి. వచ్చావా అమ్మా? మీ తాతయ్య చివరి గడికి లెక్క పెడుతున్నాడు. అదేంటి నాన్న, తాతయ్య చదువుకోలేదుగా, ఎలా లెక్క పెడుతున్నారు? తొందర అయ్యే టైం అవుతుంది. అబ్బా, ఈ చీరలో నడలేకపోతున్నానండి. ఫంక్షన్ టైం అయిపోతుంది, తొందరగా నడే. సరే. దించు దించు, మెల్లిగా నడతల్లి. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ లేదు. కాబట్టి అందరూ పెళ్లిళ్ళు చేసుకుని తొందరగా తల్లిదండ్రులు అయిపోండి.
ఏమిటమ్మా ప్రతిసారి అల్లుడితో గొడవ పడి ఇంటికి వచ్చేస్తుంటా? మా ఆయన మా బెడ్రూమ్ లో వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి పెట్టుకున్నారు. నేను మీ ఫోటోకి దండేసి పెడతానంటే ఆయన ఒప్పుకోలేదు. అందుకే గొడవ పడి వచ్చేసాను. కోడల పిల్ల, అత్తకి అమ్మకి తేడా ఏంటి? అమ్మ చావనివ్వదు, అత్త బతకనివ్వదు.